మేడ్చల్ జిల్లా బోడుపల్లో వక్ఫ్ బోర్డు బాధితులు ధర్నాకు దిగారు. రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 2018లోని జీవో నెంబర్ 6A ప్రకారం రిజిస్ట్రేషన్ను నిలిపివేయాలని ఎస్ఆర్ఓలో రియాజుద్దీన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో 2018 నుంచి రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. ఇక సుమారు 300 ఎకరాల్లో ఇండ్లు నిర్మించుకుని రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. We want justice. 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 ఆగిపోయిన రిజిస్ట్రేషన్ వెంటనే ఆగిపోయిన రిజిస్ట్రేషన్ వెంటనే ఆగిపోయిన రిజిస్ట్రేషన్ మన హక్కు మన హక్కు పిల్లల భవిష్యత్తు కాపాడాలి పిల్లల భవిష్యత్తు కాపాడాలి. టీఆర్ఎస్ పరిపాలన అంటే రజాకార్ల పరిపాలన సాగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంటే తుగ్లక్ పరిపాలన సాగుతున్న నిదర్శనం ఈ బోడుపల్ కార్పొరేషన్లో ఉన్న 10,000 కుటుంబాల గోస. దాదాపుగా వీళ్ళు 8 సంవత్సరాల నుంచి ఎన్ని పోరాటాలు చేసినా, గతంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి జోకర్గా మాట్లాడి ఓట్లు వేయించుకున్న ప్రయత్నంలో ఆయన చెప్పిన హామీలు ఆయన మర్చిపోయిండు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇదే అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ సెంటర్లో నేను వచ్చిన తర్వాత ఇక్కడ వక్ఫ్ బోర్డు అనే సమస్య తీర్చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భిక్ష పెట్టింది. రాజకీయంగా భిక్ష పెట్టిన మా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈరోజు 10,000 కుటుంబాల ఉసురు రేవంత్ రెడ్డి తగులుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. ఈ రోజు వాళ్ళ మాటలకు వాళ్ళ చేష్టలకు ఏం సంబంధం లేకుండా ఎన్ని పోరాటాలు చేసినా వక్ఫ్ బోర్డు విషయంలో ఎంతమంది ప్రాణత్యాగాలు కూడా కొంతమంది చనిపోయిన కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు పిల్లల ఎడ్యుకేషన్ కానీ పెళ్లిళ్ళకి కానీ చేయలేక ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు అయినా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు ఒక వ్యాపారం కోణంలో చూస్తున్నారు. ఇక్కడ ఈ సమస్య ఇట్లే ఉంటే మేము తక్కువ రేటు కొనొచ్చు, వీళ్ళు అమ్ముకుంటారు అని చెప్పి ఒకవైపు ఇంకో అధికారులు మాత్రం ఏం చేస్తారు అంటే 1,00,000 రూపాయలు ఇస్తే మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తారు. టీఆర్ఎస్ పరిపాలన అంటే రజాకార్ల పరిపాలన సాగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంటే తుగ్లక్ పరిపాలన సాగుతున్న నిదర్శనం ఈ బోడుపల్ కార్పొరేషన్లో ఉన్న 10,000 కుటుంబాల గోస. దాదాపుగా వీళ్ళు 8 సంవత్సరాల నుంచి మేము 2018 నుంచి మా దగ్గర రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ అప్పుడే ఇక్కడ బోడుపల్లో సుమారు 35 సర్వే నెంబర్లో అందరూ ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. తర్వాత అర్థంతరంగా రిజిస్ట్రేషన్ ఆపేశారు. కానీ గ్రామ పంచాయతీగా మున్సిపల్ కార్పొరేషన్గా ఎదిగింది ఈ గ్రామం బోడుపలు. తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపారు. అయితే దీంట్లో 300 ఎకరాలు అనవసరంగా రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఎందుకు ఆపారో ఇంతవరకు ఎవరికి తెలియదు. తర్వాత రెండోది ఏంటంటే ఇది న్యాయబద్ధమైనటువంటిది కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ మీద ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ రోజుకి కూడా మా దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మా ఇళ్ళ దగ్గర నుంచి. కానీ చిన్న పర్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. కొన్ని లక్షల రూపాయలు దీని మీద దుర్వినియోగం అయిపోతున్నాయి. అంటే ప్రభుత్వ ద్రవ్యం అక్కడికి వెళ్లాల్సింది, ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సింది వెళ్లకుండా మధ్యలో దళారీల దగ్గర ఆగిపోతుందండి. అది కాకుండా రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించినట్టయితే ప్రభుత్వ ద్రవ్యం పెరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. మాకు 20 ఏళ్ళు మేము ఇక్కడ నివసించిన తర్వాత మాకు ఇప్పుడు ఇంతకు ముందు 2018కి ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయేవి లేవు. సడన్గా 2018 నుంచి ఆగిపోయాయి. మేము ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, ఎందుకు ఆగాయి అని చెప్పేసి రియాజుద్దీన్ అనే ఒక వ్యక్తి ఎస్ఆర్ఓలో ఒక లెటర్ ఇచ్చి 6A జీవో నెంబర్ 6A ఇది ఆగిపోవాలి అని చెప్తే ఆ జీవోని బేస్ చేసుకొని 1989లో వచ్చిన బేస్లెస్ జీవోని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్స్ ఆపారు. 2018లో 22A ప్రకారం మొత్తంగా ఆపేశారు. ఇప్పుడు మేము వాళ్ళకి అదే కోరుకుంటున్నాం, మీకు జీవోకి ఆధారం లేదు. ఈ 300 ఎకరాలు 10,000 కుటుంబాలు న్యాయబద్ధంగా ఎస్ఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంఆర్ఓ రికార్డ్స్ చెక్ చేసుకొని కలెక్టర్ దగ్గర అన్ని ప్రూఫ్స్ తీసుకొని మేము వచ్చాము. ఇప్పటికీ మేము కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ప్రతి ఒక్కరిని కలిసాము, మా విన్నపం ఇచ్చాము.